రంపచోడవరం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ ధనలక్ష్మి. మన శిరీష ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష ఉందో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈవిడేంటంటే నియోజకవర్గంలో ఉండదు, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొనదు, మంచికి చెడుకి ఇక్కడ ఉండదు. ఎప్పుడైనా సరే మేము మీటింగ్ పెట్టి మేము ఏదైనా ప్రభుత్వ వైఫల్యాలను మేము చూపించినప్పుడు ఆ రోజు హడావిడిగా మీటింగ్ పెడుతుంది. మీటింగ్ పెట్టేసి 2 రోజులు హడావిడి చేసేసి ప్రెస్ మీట్లు ఇచ్చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు. మళ్ళీ మేము మీటింగ్ పెడితే తప్ప మళ్ళీ జనాలకు కనిపించదు. ఆవిడ మళ్ళీ మొన్న ఏదైతే ఎల్లవరంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో జరిగిందో అది ఎంత బాగా సక్సెస్ అయింది అనేది ప్రజలు చెప్పుకుంటున్నా ఉన్నారు. ఎంతమంది జనం వచ్చారు, ఎంత బాగా జరిగింది అనేది. వెంటనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి నోటుకు వచ్చినట్టు యథావిధిగా ఆవిడ డే 1 నుంచి కూడా ప్రెస్ ముందు ఏవైతే అబద్ధాలు చెప్తా ఉందో మళ్ళీ అటువంటి అబద్ధాలు మళ్ళీ చెప్తా ఉంది. ఇన్ని సంవత్సరం అయ్యింది, సంవత్సరం దాటింది ఆవిడ ఎమ్మెల్యే అయ్యి. ఇన్ని రోజుల్లో ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టా కూడా నేను సత్యశీలరాన్ని, నేను తుప్పిని అంటారు కదా, నేను చాలా గొప్పదాన్ని, నేను చాలా మంచిదాన్ని, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు చెడ్డోలు, ఇదే ముక్క ఎప్పుడు మీడియా ముందుకు వచ్చింది చెప్పిందే తప్ప మేము నియోజకవర్గం కోసం వాటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇన్ని కోట్లు తీసుకొచ్చాము, దాని ఫిగర్ ఇది, ఇన్ని కోట్లతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చేస్తా ఉన్నాము, మేము నియోజకవర్గం కోసం ఇంత ఫండ్ తీసుకొచ్చాము అని ఎప్పుడు ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు లేవు. మీరు ఒకసారి 1 ఇయర్ నుంచి కూడా జరిగినటువంటి ప్రెస్ మీట్ ప్రతి ఒక్కటి కూడా మీరు చెక్ చేసుకుంటే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మేము ఏదైనా కార్యక్రమం జరిపించి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపినప్పుడు మాత్రమే హడావిడిగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి 2 రోజులు హడావిడి చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్దో కూడా తెలియదు. ఆవిడ చెప్తా ఉంటది అనమాట. ఆవిడ ట్రాన్స్ఫర్ కోసం లెటర్ అడిగితే డబ్బులు అడిగావని అతను మాకు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. సబ్ కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చాడు. అతను సబ్ కలెక్టర్ గారు దాని మీద ఎంక్వైరీ కూడా చేపిస్తా ఉన్నారు. నువ్వు ఒకసారి కనుక్కో, సబ్ కలెక్టర్ గారు ఆయన కంప్లైంట్ ఇచ్చిన సబ్ కలెక్టర్ గారు అవునా కాదా ఏంటి అనేది, ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడు ఏంటి అనేది అతని ఇచ్చిన కంప్లైంట్ లో ఉంటది. నువ్వు డబ్బులు అడిగావా లేదా, ఏం చేశారు ఏంటి అనేది నువ్వు వెళ్ళి అక్కడ ఆఫీసులో కనుక్కొని దాని గురించి మాట్లాడు. మళ్ళీ ఇవి మాట్లాడుతుంది సంస్కారం, నేను చాలా మంచిదాన్ని, నేను జీతంతోనే బతుకుతున్నాను, నాకు ఎటువంటి లంచాలు తీసుకోను, నేను చాలా ఇది అని చెప్పేసి చెప్తా ఉంది. సూటిగా నేను 2 ప్రశ్నలు అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పు. నువ్వు గతంలో అంగన్వాడీ టీచర్వి, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వే పబ్లిక్ మీటింగ్ లో చాలా సార్లు చెప్తావు, మాకు ఇంట్లో డబ్బులు కూడా లేకపోతే నా జీతం డబ్బులు పట్టుకెళ్ళి ఫ్లెక్సీలు కొట్టించేస్తే ఇంట్లో తినాలి కూడా ఏముండి కాదని చెప్పేసి పబ్లిక్ మీటింగ్ లో నువ్వే చెప్పావు, నేను చెప్పడం కాదు. ఇందులో ఏంటంటే నీ స్థాయి ఏంటో, నువ్వేంటో, నేనేంటో అనేది మన ఊర్లో వెలుగు తెలుసు, మన మండలంలో వెలుగు తెలుసు. నువ్వు గెలిచిన తర్వాత కూడా, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా జాఫర్ ఇంటర్వ్యూ ఇచ్చావు. జాఫర్ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు 1 మంత్ తర్వాత ఏం చేస్తావు, నువ్వు ఆటోలో తిరుగుతూ నేను అతి పేద ఎమ్మెల్యేని, నాకు కారు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే నేను ఆటోలో తిరుగుతున్నానని చెప్పేసి బాగా పబ్లిసిటీ చేసుకున్నాం. మరి ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత అతి విలువైన 4 కార్లు నీ ఇంటి ముందుకు ఎలా వచ్చినాయి? సంవత్సరంలో నువ్వు జీతంతోనే బతికితే సంవత్సరంలో నీకు నెలకు జీతం ఎంత? సంవత్సరంలో నువ్వు అందుకున్న మొత్తం జీతం ఎంత? నీ కొన్న కార్లు ఖర్చు ఎంత? నీ మెయింటెనెన్స్ ఎంత? నీ ఇది ఎంత అని చెప్పేసి నువ్వు అడుగుతా ఉన్నావు. ఈరోజు నేను అండల్లా, నువ్వే ఛాలెంజ్ చేస్తున్నావు కదా, నీ అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తానని నువ్వే కదా అన్నావు. రా, నీ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేశాను. ఎక్కడ కూర్చుందాం, ఎప్పుడు కూర్చుందాం, డేటు, ప్లేసు, టైం నువ్వే చెప్పు. మేనిఫెస్టో పట్టుకొని వస్తానన్నావు కదా, మేనిఫెస్టోతో పాటు స్పీకర్ ఫార్మెట్ కూడా తెచ్చుకో. ఎందుకంటే నీ కారణంగా ఎవరైతే ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నారో, మనుషులు ఇక్కడ ఉన్నారో, నీకు లంచాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చి చెప్పలేకపోవచ్చు. కొంతమంది భయంతోనో లేకపోతే ఎందుకు వచ్చిందిలే అయిపోయిందనో చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను ఏది కూడా వేగ్గా చెప్పను. ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి నువ్వు చేసిన అన్యాయాలు, అక్రమాలు గురించి వాళ్ళ నోటితోనే నేను చెప్పిస్తా. నువ్వు చేసిన ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేశాను, నీ చేసిన ఛాలెంజ్ నువ్వే యాక్సెప్ట్ చేస్తే స్పీకర్ ఫార్మేట్ తో నువ్వు డేటు, టైము, ప్లేస్ చెప్పి నువ్వు రా మేనిఫెస్టో పట్టుకొని మేమెంత అభివృద్ధి చేసాము అని చెప్పేసి మా మేనిఫెస్టో పట్టుకొని నీ అవినీతికి సాక్ష్యాలను పట్టుకొని నేను వస్తా. మీడియా సాక్షిగా, పబ్లిక్ సాక్షిగా ఖచ్చితంగా నీ అవినీతిని నేను నిరూపిస్తాను. ఈ ఛాలెంజ్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావు శిరీష, నేను అడుగుతా ఉన్నాను. అంటే నువ్వు ఎంత కరప్షన్ చేస్తున్నావు అనేది నీకు తెలుస్తుంది. నీ కరప్షన్ మొత్తం నేను నిరూపిస్తా. నువ్వు నా ఛాలెంజ్ స్వీకరించి నువ్వు వచ్చి కూర్చో, నువ్వు స్పీకర్ ఫార్మేట్ ద్వారా నేను ఖచ్చితంగా నేను నిరూపిస్తాను. ఎందుకంటే ఇల్లు ఉన్నాను, ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి నువ్వు దానికి ఒక ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే, నువ్వు అన్నావు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాలగొట్టాలని, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను కూడా నీకు పళ్ళు రాలగొట్టగలను. కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు
అది నిజమో కాదో కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. పీత బ్రెయిన్ వేసుకొని ఎవరేం చెప్తే అది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుకో. తర్వాత చాలా సిగ్గుపడతావు. ఖచ్చితంగా నువ్వు ఏదైనా వింటే అది నిజమో కాదో చెక్ చేసుకో. ఈరోజు నాగుపల్లి తలక్ష్మి ఏ మీటింగ్ పెట్టినా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుతుంది, ఆధారాలు చూపించి మాట్లాడుతుంది. అలా మాట్లాడగలిగితే మాట్లాడు, అంతే తప్ప గానీ ఈ రోజు నువ్వు పదవిలో ఉన్నావు, నీకు చెవులు నింపితే ఏదైనా పదవి ఇస్తావో లేకపోతే వర్క్ ఇస్తావో అని చెప్పేసి ఎవడో వచ్చి నీ చెవిలో ఏదో చెప్తే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పు తీసుకొని నేను కూడా నీ పళ్ళు రాలగొట్టగానే శిరీష అని చెప్పేసి నేను మీడియా ద్వారా నీకు చెప్తా ఉన్నాను. నీకు దమ్ము ఉంటే, నువ్వు దమ్మున్న ఆడదాని అయితే, నీ దమ్మున్న ఆడదాన్ని, నీ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేశాను. నీకు దమ్ము ఉంటే నువ్వు ప్లేస్ డిసైడ్ చేసి నాకు చెప్పు, నేను వచ్చి కూర్చుంటాను, నీ అవినీతి ఏంటో కూడా నేను తేలుస్తానని చెప్పేసి మీడియా ద్వారా మరొకసారి నీకు తెలియజేస్తా ఉన్నాను. మిరియాల శిరీషాదేవి రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే. ఈరోజు ప్రధానంగా మన రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి అడ్డదిగల మండలంలో మన డోర్ డెలివరీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి నిన్నటి రోజున ఎంపీ ధనుజరాణితో కలిసి నిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎల్లవరం గ్రామంలో. అది బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ అంట. ఎంత దారుణం అంటే ప్రజలు ఏమైనా ఎర్రివాళ్ళ లేకపోతే చూసేటువంటి జనాలు ఏమైనా పిచ్చోళ్ళ అని అనుకుంటున్నారా అని అడుగుతూ ఉన్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో, సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చారో దానిలో దాదాపుగా పూర్తి చేసినటువంటి పరిస్థితి మా ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి, మా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ప్రజలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలకు ఉద్యోగాలు సైతం మోసం చేసినటువంటి గనుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అలాంటిది 5 ఏళ్లలో చేసినటువంటి పాలన ఏమీ లేదు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అరాచక పాలనతో మొత్తం రాష్ట్రాన్నే ఒక విధమైనటువంటి పరిస్థితులకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంత దౌర్జన్య పాలన, అరాచక పాలన చేసిన వ్యక్తి ఈరోజు మా దేవుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన ఈ విధంగా నిందలు వేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ మాటలు చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు అన్నట్టుగా ఉంది. అది కూడా మాట్లాడేది ఎవరంటే ఒక మనిషిని చంపేటువంటి మానవ మృగం ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి నోటి నుంచి మా దేవుడైనటువంటి, మా గొప్ప వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి అర్హత కూడా లేదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ధనలక్ష్మి మొన్నే మీరు చూశారు. ఏమ్మా శిరీష, నువ్వు ఎన్ని అక్రమాలు చేసావు, ఎంత దోపిడీలు చేసావు మాకు తెలీదా? ఆధారాలతో చూద్దామా? నువ్వు పట్టుకున్న ఆధారాలు నేను పట్టుకొస్తా అని మాట్లాడుతూ ఉంది. ఇప్పుడే రివ్యూ మీటింగ్లో తెలిసింది ఏంటంటే ప్రభుత్వ భూములు, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోర్లు కూడా వైసీపీ ప్రభుత్వ దారిలో ఆ ఇంట్లోపల ప్రహారీ కట్టించేసుకొని ఆ బోర్లను కూడా ఆక్రమించేశారు. నాడు నేడు స్కూల్స్లో పడ్డటువంటి డబ్బులు కూడా సర్పంచ్ అకౌంట్లకి జమ అయిపోయినటువంటి పరిస్థితి. ధనలక్ష్మి వాళ్ళ అమ్మ సర్పంచ్గా పనిచేసే ఆమె అకౌంట్లో నాడు నేడు పనులు అక్కడ పడాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ డబ్బులకి ఆవిడకి సంబంధం ఏంటి? ఇలాగా చాలా ఉన్నాయి మన దగ్గర ఆధారాలు. ఇవి కాదా అక్రమాలు? నీ తల్లి అకౌంట్లో ఎంత డబ్బు పడింది, నీ అకౌంట్లో ఎంత ప్రభుత్వ డబ్బులు పడ్డాయో ఒకసారి ఎంక్వైరీ తేల్చుకుందాం. మీరు మనం కూర్చోండి ఒకసారి. నేను నా మేనిఫెస్టో, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో పట్టుకొని నేను వస్తాను. మీ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నువ్వు పట్టుకొని రా. ఎవరు సంవత్సర కాలంలో ఎంత చేశారు, 5 సంవత్సరాల కాలంలో నువ్వెంత చేసావు, మీ పార్టీ ఎంత చేసింది, మీ నాయకుడు ఎంత చేసిందో తేల్చుకుందాం. అది కాకుండా అనంతబాబు అరిచేతుల్లో ఉండేటువంటి నువ్వు ఏది మాట్లాడమంటే అది మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేవు. మా ఉమ్మడి కూటమి నుంచి నాయకులందరూ సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. లెటర్ గంట 50 నుంచి ₹1,00,000 డిమాండ్ చేశామంట. అంటే గతంలో మీరు ఏమైనా తీసుకున్నారా? ధనలక్ష్మి, అనంతబాబు చెప్పండి. మీరు తీసుకున్నారు కాబట్టి ఇలాంటి ఆలోచన మీకు వచ్చింది. మేమైతే ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు. అవసరమైతే సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరితో మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏ వ్యక్తి అయినా నేను ఎమ్మెల్యేకి 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఇచ్చానని చెప్తే ఇప్పుడే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అంతేకాని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఒక పిల్లోడు, ఒక వ్యక్తి అగ్రికల్చర్ అసిస్టెంట్ పాపం అనుకున్నాడు, వాడు మండలమే రంపచోడవరం మండలం, ముందు రంపచోడవరం మండలంలో చేసిన మళ్ళీ అక్కడ ఉద్యోగం కావాలంట. సొంత మండలంలో ఎన్ని సంవత్సరాలు చేస్తాడు? ఇంకా వేరే ప్రాంతం వెళ్ళరా?
ఎవరైనా కడుపుతో ఉన్న మహిళలు ఉంటారు, డెలివరీ అయిన మహిళలు ఉంటారు. ఆ మండలంలో దగ్గరలో వాళ్ళకి ఇస్తే చేసుకుంటారు కదా మహిళలు. నువ్వు అబ్బాయివే కదా, కుర్రుడే కదా, పక్క మండలం వెళ్ళొచ్చు కదా. అంతేకాదంట, వాడికి సేమ్ మండలం అక్కడే కావాలట. అక్కడ అనుకున్న ప్లేస్ రాలేదని ఎమ్మెల్యే గారి మీద బుద్ధి చల్లేస్తాడు. అసలు ఏం హక్కు ఉంది వాడికి? వాడు ఉద్యోగం చేసేదే ఫేక్ సర్టిఫికేట్. ఇవన్నీ బయట తీస్తే ఏమవుతుంది? అనుకున్న ప్లేస్ రాకపోతే ఎమ్మెల్యే గారి మీద బుద్ధి చల్లేస్తాడా? అది కరెక్టా? అది పట్టుకొని నువ్వు అనంత లక్ష్మి, అది పట్టుకొని నువ్వు ఇంత డిమాండ్ చేసే శిరీష అంత డిమాండ్ చేసావు అని మాట్లాడిన ఒళ్ళు నోరు మాత్రం దవడపళ్ళు రాలిపోయిన పగల కొడతాను. మరొకసారి చెప్తున్నాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు. ఈ రోజు కూడా స్టిల్ నా జీతంతోనే మేము బ్రతుకుతా ఉన్నాం. చాలా మందికి తెలుసు. ఇంటి వచ్చేస్తుంది, అంతే వస్తుంది అంటే అనంతబాబు అరాచకున్నాడు. అధికారులని అందరినీ బెదిరించి అక్రమాలు చేశాడు, దోచుకున్నాడు. కొన్ని కోట్ల రూపాయలు మైదాన ప్రాంతంలో దాచుకున్నారు అనంతబాబు, ధనలక్ష్మి. అలాగే ఎమ్మెల్యే కూడా ఉంటుందేమో అనుకోవడం మాత్రం పొరపాటు. దయచేసి ప్రజలందరూ గమనించండి. నేను సాధారణ మహిళని. నాకు భగవంతుడి దయ వల్ల, ప్రజల దయ వల్ల 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. పదవులు ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలకు నచ్చితే మళ్ళీ నెక్స్ట్ టైం మీరే కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే చేస్తాం, లేకపోతే నార్మల్గా కార్యకర్తగా ఉంటాం, ఇంటికి వెళ్తాం, వ్యవసాయం చేసుకుంటాం, అంతే. ఇదే పర్మనెంట్ అనేటువంటి వ్యక్తులం అయితే మేము కాదు. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరు పని చేసేవాడు, ఎవరు పని చేయనివాడు. ఈరోజు ఏ రోజైనా ఒక మహిళకి దగ్గరికి వెళ్ళి, ఒక ముసలాం దగ్గరికి వెళ్ళి ఇలా పలకరించిన మాట ఉందా? ధనలక్ష్మి ఎప్పుడూ చేపట్టుకోలేదు, ఎవరిని భుజాల తట్టి మాట్లాడలేదు. ఈ రోజు నేను వెళ్తా ఉన్నా, అందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నాం, సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం, సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. ఇది చూసి తట్టుకోలేక లేనిపోని పుకార్లు మా మీద చదువుతూ ఉన్నారు. దయచేసి ప్రజలు గమనించాలి. ఈ రోజుల్లోనే అనంతబాబు కూడా చేసిన ఏదైతే పాపం పని ఉందో, ఆయన వ్యక్తిగతం ఆయన ఎందుకు చేసుకున్నాడో ఆయన విషయం మనకు తెలియదు. కానీ ఏదైనా తప్పే చట్టాలున్నాయన్న శిక్ష కూడా త్వరలో పడబోతా ఉంది. అదేవిధంగా ఈ అక్రమాల్లో పాలుభాగస్తులైనటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు కూడా పాత్ర కూడా ఉండుండైతే ముందులో రాబోయే రోజుల్లో ఆ ఎంక్వైరీ కూడా పెట్టించి ఒకసారి మీరు కూడా ధనలక్ష్మి గారు, మీరు మీ అమ్మగారు కూడా ఒకసారి శ్రద్ధగా సెంటర్ జైలుకి వెళ్ళి వచ్చేద్దరు. కానీ దగ్గరలో ఉన్న రోజులు దయచేసి గమనించాలి. ఇకనైనా సరే